అందరికీ నమస్తే అండి. 2025లో కూటమి ప్రభుత్వం చెప్పుకుంటున్న ఒక పెద్ద సక్సెస్ మెగా డిఎస్సి నిర్వహించడం. నిజమే, 15,300కు పైగా పోస్టులను భర్తీ చేశారు. సో డిఎస్సి కోసం 7 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్న నిరుద్యోగుల ఆకలిని తీర్చేలాగా ఒక భారీ డిఎస్సిని ప్రకటించి ఎటువంటి వివాదాలు, ఎటువంటి అడ్డంకులు, ఎటువంటి చిక్కులు లేకుండా జాబ్స్ ఇవ్వగలిగారు. ప్రస్తుతం వాళ్ళందరూ కొత్త టీచర్లందరూ స్కూల్స్లో పనిచేసుకుంటున్నారు, హ్యాపీగా ఉన్నారు, ప్రభుత్వానికి కృతజ్ఞులుగా ఉన్నారు. అలాగే ఆ తీపి జ్ఞాపకాల నుంచి మర్చిపోకముందే మరో డిఎస్సి ప్రభుత్వం ప్రకటించింది. ఫిబ్రవరిలో 2,500 పోస్టులతో మరో డిఎస్సి నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆల్రెడీ 15,000కు పైగా పోస్టులు భర్తీ చేశారు. మళ్ళీ రెండో డిఎస్సి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే 2 డిఎస్సీలు ఇచ్చినట్టు కదా. సో ఆ విషయంలో తిరుగులేదు. అయితే మెగా డిఎస్సి విషయంలో ఎలాగైతే నారా లోకేష్ గారు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారో, కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారో, దానికి తగ్గట్టు మొదటి సంతకం చేశారో, ఇక్కడ జాబ్ క్యాలెండర్ విషయంలో కూడా అదే డెడికేషన్ ఉండాలి, అదే సిన్సియారిటీ ఉండాలి. కానీ అది మిస్ అవుతుంది, ఆ ఎఫర్ట్స్ మిస్ అవుతున్నాయి. మెగా డిఎస్సి పైన పెట్టిన శ్రద్ధ అది మంచిదే, అది నిరుద్యోగులకు వరమే. ఇక్కడ కూడా శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే డిఎస్సి అనేది కేవలం బీఈడీ చేసిన వాళ్ళే రాయగలరు. సో ఒక 20 లక్షల మంది డిగ్రీలు, పీజీలు, బీటెక్లు, ఎంటెక్లు పూర్తి చేస్తే అందులో ఒక 15 to 20%, బిలో 15% నాకు తెలిసి ఈ బీఈడీలు, డిఈడీలు టీచర్స్ అవ్వాలనే ఇంట్రెస్ట్తో ఆ కోర్సులు చేస్తారు. వాళ్ళకు మాత్రం అది ఉపయోగం. కానీ జాబ్ క్యాలెండర్స్ ప్రకటిస్తే డిగ్రీ విద్యార్హత మీదో, లేదా పీజీ విద్యార్హత మీదో, లేదా గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లో, లేదా రకరకాల విభాగాల్లో వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీరాజు, ఇలా రకరకాల డిపార్ట్మెంట్లలో పోస్టులు భర్తీ చేస్తే ఏదో ఇప్పుడున్న లెక్క ప్రకారం దాదాపుగా 93,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి అని చెప్తున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో రకరకాల స్థాయిల్లో 93,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయని చెప్తున్నారు. సో అవి ఎందుకు భర్తీ చేయకూడదు? ఇది కూడా నారా లోకేష్ గారు పాదయాత్రలో ఇచ్చిన హామీయే కదా. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము అని 2024 జూన్లో అధికారంలోకి వచ్చారు. 2025 జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ రాలేదు. సరే, దీని మీద ఈ మధ్య నారా లోకేష్ గారు ఒక్క 20 రోజుల కిందట, అంటే డిసెంబర్ లాస్ట్ వీక్లోనే ఎక్కడో చెప్పారు జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తాము అని, జనవరి 1వ తేదీ. కానీ ఇప్పుడు 1వ తేదీ దాటిపోయి వారం రోజులు అవుతుంది, ఇంకా జాబ్ క్యాలెండర్ అయితే రాలేదు. మేబీ ప్రభుత్వం కసరత్తు చేస్తోందా లేదా అనేది అయితే క్లారిటీ లేదు. లీకులు ఇస్తున్నారు, రకరకాల మీడియాల్లో చిన్నపాటి లీకులు వస్తున్నాయి, ఇదిగో జాబ్ క్యాలెండర్, అదిగో జాబ్ క్యాలెండర్ అని. అండ్ మంత్రి లోకేష్ గారు కూడా చెప్పారు జాబ్ క్యాలెండర్ ఇస్తాము అని. కానీ ఆ స్పష్టత లేని కారణంగా అసలు ఎన్ని పోస్టులు ఇస్తారు, ఏ డిపార్ట్మెంట్ ఎన్ని పోస్టులు, ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడులోగా ఎగ్జామ్స్ ఉంటాయి, ఇదంతా ఒక క్లారిటీ లేకపోవడం వల్ల నిరుద్యోగులు కొంత నిరుత్సాహానికి గురవుతున్నారు, ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచుకుంటున్నారు. సో జాబ్ క్యాలెండర్ ఎలాగ ఇవ్వాలి అనే ఉద్దేశం ఉన్నప్పుడు ఆ విషయంలో ఒక స్పష్టమైన ప్రకటన చేసేస్తే, ఇదిగో పలానప్పుడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవుద్ది, ఫిబ్రవరి 1st వీక్ లేదా జనవరి లాస్ట్ వీక్ లేదా పలానా టైంలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవుద్ది, లేదు జాబ్ క్యాలెండర్ ఇప్పుడు రాదు, ఇంకో 6 నెలలు టైం పడుద్ది, ఓపెన్గా చెప్పడం బెటర్. అలా కాకుండా దీన్ని నాంచడం వలన, ఇలా అనఫీషియల్ లీకులు ఇవ్వడం వలన ఖచ్చితంగా నిరుద్యోగులు నిరుత్సాహానికి గురవుతారు, ప్లస్ అదో వ్యతిరేకత ఉంటుంది అన్నమాట. ఇది కరెక్ట్ విధానం అయితే కాదు. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2019 ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు, మెగా డిఎస్సి ఇస్తామని, జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీ జాబ్ క్యాలెండర్ ఇస్తామని. ఆయన మెగా డిఎస్సి ఇవ్వలేదు, జాబ్ క్యాలెండర్ ఇవ్వాల. మొదటి 2 ఏళ్ళు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, ఆ తర్వాత జాబ్ క్యాలెండర్ ఇచ్చారు, కానీ 10,000 పోస్టులే ఇచ్చారు. దాంతో నిరుద్యోగులు అందరూ తిరగబడ్డారు. ఏమయ్యే 2 సంవత్సరాల తర్వాత నువ్వు ఇచ్చిన జాబ్ క్యాలెండర్లో 10,000 పోస్టులు భర్తీ చేస్తావా, ఇది మాకు అవసరం లేదు అనేటట్టు. సో జాబ్ క్యాలెండర్ అనేది ఊరించేలా, అంటే ఉపయోగపడేలా ఉండాలి, ఊరించి ఉసూరు అనిపించేలా ఉండకూడదు. అట్లీస్ట్ ఒక 50,000-60,000 పోస్టులు భర్తీ చేసేలా ఉండాలి, చిన్న చితక అన్నీ కలిపి. సో ఈ ప్రభుత్వం ఏం చేస్తుందనేది చూద్దాం. థ్యాంక్ యూ.